ఇది మనం అయితే సెమీ ప్లాజా ప్యాంట్ అయితే కుట్టుకున్నాం. కటింగ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చెప్పేస్తున్నాం చూడండి. అయితే ముందుగా ప్యాంట్ ముక్కను అయితే 4 మడతలు అయితే వేసుకోండి. వేసుకున్నాక ఫోల్డింగ్ అయితే మనకు ఆపోజిట్ లో అయితే పెట్టండి. ఇప్పుడు కూడా ఫోల్డింగ్ దేనికి ముందుకు పెట్టమంటుంది కదా, ఇప్పుడు ఆపోజిట్ లో అయితే చూడండి ఇలా అయితే పెట్టండి. ఇలా ఓపెన్ లో అయితే మన సైడ్ అయితే ఉంచండి. అయితే ఈ ప్యాంట్ పొడవు మొత్తం 36 అండి. 36 అంటే ఎలా మరి కొలుసుకోవాలి ఏంటనేది చూసియండి. అయితే ఈ ప్యాంట్ కి ఎంత లూజ్ ఉంటుందో అంత లూజ్ కూడా మనం ఉంచేయాలండి. అంటే కటింగ్ అనేది చెయ్యొద్దు, మొత్తం ఉంచేసి ఈ చివర చూడండి 11 వరకు అయితే కిందకైతే ఒక డాట్ అయితే పెట్టుకోండి. అంటే ఇది కిస్తాక్ అండి. కిస్తాక్ అయితే 11 అయితే ఒకటి పెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక 2 ఇంచీలు అయితే ఇలా పెట్టండి. పెట్టాక ఈ రెండింటికి అయితే మార్కింగ్ అయితే ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీసియండి. చూడండి ఇక్కడ నుండి అయితే 1 ఇంచి అయితే ఇలా పెట్టి ఈ రౌండ్ అయితే రావాలండి. ఎందుకంటే కిస్తా పట్టకుండా నీట్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు పైన అయితే కొలుసుకునేటప్పుడు పైకి అయితే ఒక 8 ఇంచుల వరకు ఒగ్గియండి. 8 ఉంచేసి ఇక్కడ వరకు మొత్తం చూడండి ఇలా పెట్టుకొని 36కి ఎక్కడికి వచ్చింది అనేది ఒక గీత అయితే పెట్టుకోండి. ఇది ఇలా స్ట్రైట్ గా చూడండి, ఇలా స్ట్రైట్ గా అయితే పెట్టుకోండి. ఈ కింద అయితే 6 ఇంచీలు ఉండేటట్టు చూడండి. బెల్ట్ కండి మరొక 2 ఇంచీలు అయితే ఖర్చుకి. ఆ తర్వాత మడుపుకి కింద ఒక 4 ఇంచుల వరకు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ అయితే చూడండి ఇలాంటి స్కేల్ అయితే ఉపయోగించుకోండి, నీట్ గా వస్తుంది. చూడండి ఇలా అయితే ఒక గీత అయితే గీసేయండి. ఇది ఖర్చుకి అన్నిటికి ఇందులోనే ఉంటది. అంతేనండి, ఇంక దీన్ని అయితే కట్ చేసేది. చూడండి ఇక్కడైతే చిన్న మార్కింగ్ చేస్తాం. ఈ ఫోల్డింగ్ అయితే ఇలా అయితే పెట్టుకోండి డాట్స్. ఇక్కడైతే ఓపెన్ అయితే చేసేయండి. అయితే ఇక్కడైతే వాళ్ళ నడుము లూజ్ బట్టి అయితే తీసుకోండి. ఎవరికైనా 22 అయితే సరిపోద్ది. చూడండి ఈ చివరి నుండి 22కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. అయితే 8 ఇంచీలు ఉంచిమన్నాను కదా, అయితే 8 ఇంచీలు 2కి ఇక్కడ అనమాట మనం లాడా వేయాలి. లాడాకి అయితే ఒక మడుపుకి అయితే 2 ఇంచీలు అయితే విడిచిపెట్టియండి. అక్కడ నుండి అయితే ఇలా కొలుసుకోండి, 8 అయితే పెట్టుకోండి. అంటే వాళ్ళు కుచ్చులు ఏమన్నారంటే కిందకి రావాలన్నారు కనుక ఇంత డౌన్ అయితే పెట్టుకున్నా. అయితే ఇక్కడ నుండి చూడండి ఇలా క్రాస్ గా అయితే గీత అయితే గీసుకోండి. చూడండి ఇలా క్రాస్ గా, అంటే ఇది బాక్స్ లా కుట్టాలండి పైన, అందుకని ఇలా అయితే కట్ చేసుకున్నా. ఇది ప్యాంట్ కటింగ్. అయితే ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ముందుగా అయితే పైన బాక్స్ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి ఇది ఇలా పెట్టి దీనికి ఆపోజిట్ అయితే ఇంకో ముక్క అయితే తీసుకొని వేయాలండి. ఈ కలర్స్ అయితే ఆపోజిట్లు అన్ని తెలియవు, కానీ మిగతావి అయితే ఏవైనా ఆపోజిట్ ఏది అని తెలిసిపోద్ది. చాలా జాగ్రత్తగా అయితే ఇది ఇలా వేసుకోండి. చూసారా నేను ఎలా కుట్టే సాగదీయకుండా కుట్ట అయితే వేసుకోవాలండి. ఎందుకంటే సాగిపోతే బాగోదు కనుక సాగకుండా అయితే కుట్ట అయితే ఇలా వేసుకోండి. తర్వాత అలా వేసుకొని చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే ఒక ఫోల్డింగ్ కుట్ట అయితే ఇలా వేసుకోండి. అయితే ఫోల్డింగ్ కి ఇంకొక కుట్ట అయితే ఇలా వేసుకోండి. అది అయిపోయింది కదా, ఇంకోటి కూడా అలానే అటాచ్ అయితే చేసేయండి. మళ్ళీ ఇలా పెట్టుకొని ఫోల్డింగ్ అయితే 2 కూడా చేసేయండి. అయితే 2 రెడీ చేశాక ఇవైతే 2 కూడా ఇలా కలిపేసుకొని కుట్టుకోండి.
చూసారా ఎంత సమానంగా వచ్చాయో. దీన్ని అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. చూడండి ఎలా అయితే ఇలా పెట్టి ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఫోల్డింగ్ అయ్యాక ఇది చూడండి, ఈ చివర ఒక స్టిచ్చెస్ అయితే వేసుకోండి. చూడండి ఇలా మడతేసి ఇలా స్టిచ్ అయితే చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. చూడండి ఇందులో లాడ పెట్టడానికి ఫోల్డింగ్ అండి. చూడండి ఇప్పుడైతే ఈ రెండు ఇలా పెట్టుకొని ఇక్కడైతే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి తర్వాత ఇవైతే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఏది ఫోల్డింగ్ చేసుకుంటే నీట్ గా అయితే ఉంటది. ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఇదైతే డబ్బా షేప్ లో ఇలా అయితే ఒక ముక్క అయితే ఇలాగైతే మనము రెడీ చేసుకోవాలండి. దీనికైతే ఇప్పుడు ఎలా కుచ్చులు పెట్టాలి ఏంటనేది చూడండి. మధ్యన అయితే ఇలా ఒక 2 డాట్ అయితే పెట్టుకోండి. చూడండి ప్యాంట్ కి అయితే ఈ చివర కుట్టు ఈ చివర కుట్టు వేసుకోవాలి. ఎలా ఏంటనేది ఇప్పుడు చూడండి. ఈ రెండు అయితే ఇలా సమానం పెట్టుకోండి. చూడండి ఇలాగైతే కుట్టు అయితే వేసుకోండి. వేసాక దీన్ని కూడా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. చూడండి ఇలా మడుపు వేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోండి. నీట్ గా ఉంటది ఇంకా ప్యాంట్. చూడండి ఎలా అయితే రెడీ చేసుకోండి. చూస్తున్నారా ఈ డబ్బా అని చెప్పాను కదా, దీన్ని అయితే ఇలా మడుపు అయితే వేసుకొని ఇలా సమానం చేసి ఇక్కడ అయితే ఇలా చిన్న డాట్స్ అయితే పెట్టుకోండి. అయితే అలా పెట్టాక ఇది చూడండి ఇక్కడ మనం ఓపెన్ ఉంచాం కదా, అది మాత్రం ఇలా పెట్టుకోండి. చూడండి ఆపోజిట్ లో అయితే పెట్టుకొని కుచ్చులు అయితే పెట్టుకోవాలి. మరి ఎలా ఏంటనేది చూడండి ఇలా పెట్టుకోను. చూడండి గుర్తుంచుకోండి, ఇది ఇలా రావాలి. ఇదైతే తిరగేసి అయితే పెట్టుకోండి. చూడండి ఇలా ఆపోజిట్ లో అయితే కుట్లు 2 ఆపోజిట్ లో అయితే పెట్టుకోవాలండి. చూడండి ఆపోజిట్ లో పెట్టుకొని ఇలా స్టిచ్ అయితే వేసేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా తొలి, అది ఇది ఒకే దగ్గరకు రావాలి. కుచ్చులన్నీ మీరు చూసుకోండి ఎన్ని కుచ్చులు వస్తాయి ఏంటనేది. చూడండి ఇలా అయితే కుచ్చులు అయితే పెట్టుకోండి. చూడండి ఈ జాయింట్లు ఎంత నీట్ గా జాయింట్ అయిపోయా.
ఇప్పుడు ఇక్కడ ఇది ఇది ఈ రెండు అయితే కలపాలండి. ఇక్కడ కొంచెం కుచ్చులు అయితే పెట్టుకోండి ఇలా. చూడండి ఇప్పుడు జాయింట్ అయితే ఎలా వచ్చేసిందండి ఇది. చూసారా అక్కడ జాయింట్ అయితే కలిసిపోయింది కదా. అలానే ఈ జాయింట్ కూడా కలిపేయండి. ఇంకా కుచ్చులు పెడుతూ సైడ్ అయితే సైడ్ కుచ్చులు కొందరు ఫ్రంట్ అయినా కుచ్చులు పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. అది ఇలా అయితే కుచ్చులు పెట్టుకో. అయితే ఇలా కుచ్చులు పెట్టాక దీన్ని కూడా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. చూడండి ఇది వచ్చింది కదా, చూడండి ఇది ఇలా అయితే తీసుకొని ఫోల్డింగ్ అయితే చుట్టి వేసేయండి. చుట్టూ ఒక కుట్ట అయితే వేసేయడమే, కుచ్చులో అయితే చూసుకోండి. అయితే ఇక్కడ ఘాట్స్ అయితే పెట్టాం కదా, ఇది మడుపు అయితే వేసేయండి. ఈ మడుపుకి అయితే ఇంక వేరే ముక్క అయితే అతకవసరం లేదు. ఇలా అయితే 2 మడతలు వేసి ఇంకేసుకోండి. ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలంటే ఇంకొకటి అయితే వేసుకోవచ్చు. ఇంకో కింద అయితే ఇంకో స్టిచ్ అయితే వేసేయండి. ఇక్కడ మీ ఆప్షన్ ఏ రకంగా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకోండి. అయితే ఇంకో సైడ్ కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. అయితే ఇలా 2 వైపులా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇక్కడ నుండి అయితే ఒక స్టిచ్ చేసి ఇలా స్టిచ్ అయితే వేసేయండి. చూడండి 2 అయితే కలిపిడమే. చూడండి కార్ లూజ్ అయితే ఎవరికైనా సరే 6 అయితే పెట్టుకోండి, 6 అయితే సరిపోద్ది. ఇక్కడ నుండి స్టిచ్ అయితే వేసేయండి ఇలా. చూడండి ఇక్కడ ఈ 2 అయితే కలపాలండి. చూడు కలిసేటట్టు అయితే స్టిచ్ అయితే వేయండి, సమానంగా రావాలి. ఇలా 2 స్టిచ్లు అయితే వేసుకోండి. చూడండి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి సైడ్ కుచ్చులు. దీనికైతే లాడ అయితే ఇంకా కుట్టేసి వేసేయడమే. ఫైనల్ గా అయితే ప్లాజా ప్యాంట్ రెడీ. కుచ్చులు ప్లాజా ప్యాంట్ ఇది. ఫైనల్ గా ప్లాజా ప్యాంట్ అయితే రెడీ.